డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని విశాఖ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు పిలుపునిచ్చారు. డ్రగ్స్ బారిన పడిన వారికి అండగా నిలిచి రీహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స అందజేయాలి తప్ప అంటరాని వారిని చేసి దూరం పెట్టకూడదని అన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు సాక్షి టీవీ ఓ అడుగు ముందుకు వేసి రావడం సంతోషంగా ఉందంటున్నారు విద్యార్థులు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. కొత్త ఏడాది ప్రారంభంగానే ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రారంభం కార్యక్రమంలోనే ఒక ఇనిషియేటివ్ తీసుకుంటారు. అయితే గత సంవత్సరంలో ఉన్న చేదు అనుభవాలను మర్చిపోవడానికి, అదే కొత్త ఏడాదిలో పూర్తిగా కూడా కొత్త అనుభవాలతో చిగురించడానికి కూడా సిద్ధమవుతారు. అందులో భాగంగా సాక్షి టీవీ తన కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. ముఖ్యంగా ప్రతి ఒక్క యువతను కూడా టార్గెట్ చేసుకొని డ్రగ్స్ మహమ్మారి అనేది పెరిగిపోయింది. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి తన వంతు భాగంగా సాక్షి మీడియా గ్రూప్ ఒక ఇనిషియేషన్ తీసుకుంది. అయితే ప్రస్తుతం మనం ఒక కళాశాలలో ఉన్నాం. ఉమెన్స్ కళాశాలలో చాలామంది విద్యార్థులు ఉన్నారు. వారికి డ్రగ్స్ పట్ల అవగాహన చాలా వరకు ఉంది. అయితే పూర్తిగా కూడా డ్రగ్స్ మహమ్మారిని అరికట్టాలని సే నో టు డ్రగ్స్ అనే ఒక నినాదంతో సాక్షి టీవీ ముందుకు వచ్చింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. అయితే వారిని తెలుసుకునే డ్రగ్స్, ఆల్కహాల్ అనేవి అలవాటు అవుతాయి అన్నమాట. ఇప్పుడు వాళ్ళని మనము చెడుగా చూడకుండా వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళు ఎందువల్ల అలాగ అయిపోయారో మనం కనుక్కొని వాళ్ళకి మోరల్గా సపోర్ట్ ఇవ్వాలి. అది ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా, ఈవెన్ టీచర్స్ అయినా అబ్జర్వ్ చేయాలన్నమాట. స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు డ్రగ్స్కి ఎందుకు అలవాటు అయిపోయారు, ఆ డ్రగ్స్ అనేవి చాలా పెద్దది కదా, అంతా అది ఎందుకు వెళ్ళిపోయారు అని మనము తీసుకుంటే కొద్దిగా మంచిగా ఉంటుంది మాట. ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ రెజల్యూషన్ చెప్తారు కానీ ఎవరు తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ మన పక్కనే ఉంటారు ఫ్రెండ్స్, వాడు కొకైన్ కానీ, డ్రగ్స్ కానీ, ఈవెన్ ఆల్కహాల్ ప్రతిదీ కూడా ఒక తీసుకుంటారు. సో వాళ్ళు మనం ఫస్ట్ మార్పు చేయాలన్నమాట. రెజల్యూషన్ అది మీ మెయిన్ రెజల్యూషన్. మన పక్కన యూత్ని ఫస్ట్ మార్చాలి. ఎలా అంటే దానివల్ల ఇంపాక్ట్స్ ఎన్నో మనకున్నా తెలుసు. అయినప్పటికీ మనం దాన్ని టేస్ట్ చేస్తున్నామంటే దానివల్ల ఎంత లాస్ ఉందో అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళని కొద్దిగా మోటివేట్ చేసి, వాళ్ళు ఎంకరేజ్ చేసి ఇది తప్పు అనే వాళ్ళు చూసుకోవాలి. కానీ ఫ్యామిలీ వాళ్ళు దాన్ని లీడ్ తీసుకొని, ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసింది అనుకోండి, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అలా లీడ్ తీసుకొని దాన్ని ఇలా తప్పు, ఇది ఇలా చేస్తున్నావు, నువ్వేమి చేయకు, ఎందుకంటే దీన్ని కొంచెం నువ్వు అలా మాను అని తనకు ఒకటి మోటివేట్ చేయాలి. మెయిన్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని నేను చెప్తున్నాను. అయితే సాక్షి టీవీ ప్రారంభించిన ప్రయాణం చాలా మంచిదని కూడా ప్రతి ఒక్కరూ ఈ వార్తను చూసి ముందుకు వచ్చి సాక్షి ఒక్కరైనా సరే 100లో 1 మారైనా సరే మేము సంతోషపడుతున్నామని చెప్తున్నారు. మరొకసారి యువతతో సే నో టు డ్రగ్స్ అని ఒక స్లోగన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి మీరు చెప్పండి, సాక్షి టీవీతో ఇప్పుడు సే నో టు డ్రగ్స్ చెప్పండి. ఏ ఒక్కరు మారినా సరే అందరూ కూడా ఆనందించాల్సిన విషయం. సే నో టు డ్రగ్స్, సే నో టు డ్రగ్స్, సే నో టు డ్రగ్స్. రెడీ పరిస్థితి. న్యూ ఇయర్ వేడుకలలో ఆల్కహాల్, డ్రగ్సే కాదు, అంతకు మించి కూడా ఆనందం పొందేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిని ఎంచుకుని తప్ప ఈ డ్రగ్స్ మహమ్మారి బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.